హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరిప్పుడే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్ షిఫ్ట్ అంటే ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ ఏంటో చూపించేస్తాను. ముందుగా బట్టలు ఫోల్డ్ చేస్తాను. కాఫీ ఉంటే కాఫీ లేదా గ్రీన్ టీ తాగుతాను. పంచదార లేదని ఈరోజు గ్రీన్ టీ తాగుతున్నాను. ఎందుకంటే వైట్ లెస్ కోసం కూడా ట్రై చేస్తున్నాం అనమాట. నైనశ్రీ అయితే మంచి స్లీప్లో ఉంది. ఒక సాంగ్స్ పెట్టుకొని గ్రీన్ టీ తాగుతూ కూర్చున్నానమాట. ఈలోపు నైనశ్రీ కూడా లేచింది. ఆమెను కొంచెం ముద్దులాడుతూ ఆమెను కూడా ఫ్రెష్ చేసి ఈరోజు పిల్లలకి స్నాక్స్ లాగా రాగి జావ కాసానమాట. అది ఇచ్చేసాను. నైనశ్రీ బాగుందంటే సూపర్ అనే సింబల్ ఎలా పెట్టిందో ఒకసారి చూడండి. ఇక పిల్లల పని అయిపోతే నేను పనిలో దూకేయడం అనమాట. ఏంటోనండి, నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగా అనిపిస్తుందా? పని ఉన్నా ఏడిపోయి, నాకు పని లేకపోయినా ఏడిపోయి, పని చేసి చేసి ఇసుకు పుట్టిద్ది, పని లేకపోవడం కూడా ఇసుకు పుట్టిద్ది అనమాట. అది ఇంకా అసలు టార్చర్ అనమాట. ఇక గిన్నెలు అవి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆకుకూరలు నేను నైనశ్రీ కూర్చొని కట్ చేసేసుకున్నాము. అది కూడా అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాము. ఈలోపు చేతన్ కూడా వచ్చేసాడనమాట. ముగ్గురం ఫ్రెష్ అయిపోయి కాసేపు బయట కూర్చున్నామన్నమాట. ఇక ఈవినింగ్ వచ్చేసి నేను ఇందాక పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా కర్రీ చేద్దామని చెప్పి చపాతీలోకి చేస్తున్నాను. ఫస్ట్ పోపు పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఈలోపు అయితే గోధుమ పిండి తడిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆకుకూర మీరు ఎలా క్లీన్ చేస్తారు? కడిగిన తర్వాత కట్ చేస్తారా, లేకపోతే కట్ చేసి కడుగుతారా? నేనైతే కట్ చేసి ఇలా కడుగుతానమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆకుకూర కూడా వేసుకోవాలి. అది వేగేలోపు దోసపిండి కోసం నానబెట్టుకున్న అది వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఆకుకూరలో నీళ్ళంతా బాగా పోయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఈలోపు నైనశ్రీ అని చేతను చదువుకుంటున్నాను అనమాట. వాళ్ళన్నా చదువుకుంటున్నాను, నేనెందుకు చదువుకోకూడదు? నైనశ్రీ కూడా కష్టపడిపోతుంది. ఇక ఆకుకూరలో ఆయిల్ అంతా పోయి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకొని సరిపడినంత ఉప్పు, కారము, పొడి మసాలా వేసుకుంటే ఆకుకూర స్మెల్ కానీ ఎగ్ స్మెల్ కానీ రాకుండా డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇది ఎగ్ రైస్లోకి కానీ లేదా చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఆ కర్రీ అయిపోయిన వెంటనే ఇక రోటీస్ కూడా చేసేసి పిల్లలకు ఇదివరకు మేము ఎప్పుడైనా చపాతీ తిన్నప్పుడు అన్నం పెట్టేదాన్ని. చపాతీ అయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ స్టమక్ ఫుల్ అవ్వడమే కావాలి కాబట్టి పిల్లలతో సహా కొంచెం చపాతీ తినేసి మజ్జిగ తాగేస్తున్నాం అనమాట. సో మేము ముగ్గురం ఆల్మోస్ట్ 7:30 to 8 లేదా మ్యాక్స్ 8:30 లోపు తినేస్తాము. అయ్యే టయానికి మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. తనకు కూడా డిన్నర్ ప్రిపేర్ చేసే టయానికి తోమిని సర్దకుండానే సింక్లోకి రెడీ అయిపోతాయి అనమాట అంట్లు. నా రొటీన్ అలా ఉంటుంది.